బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 2 పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో సీరియస్గా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ ఏం చెబుతుందన్నది ఆసక్తి రేపుతోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తల్లం వెంకట్రావులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇవాళ ఈ 2 పిటిషన్లను కలిపి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించనుంది.